ప్రపంచంలో మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గర ఉన్నాయనుకోండి. చూడముచ్చటైన రూపం, అపారమైన ఐశ్వర్యం, దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు, చివరికి మహారాజులు కూడా మీ కాళ్ళ దగ్గర మోకరిల్లే అంతటి అధికారం. కానీ ఇవన్నీ ఉన్నా మీరు సాధించింది ఏంటి? ఆది శంకరాచార్యులు ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతారు. తతకిం 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 అంటే అయితే ఏమిటి ప్రయోజనం? దానివల్ల నీకు దక్కేదేమిటి అని అర్థం. మీ దగ్గర సకల సౌకర్యాలు ఉండవచ్చు, కానీ మీ మనస్సు గనుక ఒక సద్గురువు పాదాల చెంత లగ్నం కాకపోతే ఈ లౌకిక విజయాలన్నీ మోక్ష మార్గానికి పనికిరాని కాగితపు పూలతో సమానం. ఈరోజు మనం మన జీవిత పరమార్థాన్ని ప్రశ్నించే గురువు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పే అత్యంత శక్తివంతమైన గురువాష్టకంలోని అంతరార్థాన్ని తెలుసుకుందాం. శరీరం సురూపం తదావా కలత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఒక వ్యక్తికి చూడముచ్చటైన రూపం, అందమైన భార్య, దిగంతాలకు వ్యాపించిన కీర్తి ప్రతిష్టలు మరియు మేరు పర్వతమంతా అపారమైన ధన సంపదలు ఉండవచ్చు. ఇన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి మనస్సు గనుక సద్గురువు యొక్క పాదపద్మాలపై లగ్నం కాకపోతే ఇక ఆ అందం వల్ల, ఆ కీర్తి వల్ల, ఆ సంపద వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అవన్నీ ఉన్నా లేనట్టే. అంటే అవి మోక్ష మార్గానికి ఏమాత్రం పనికిరావు. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతం మనశ్చెన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఒక మనిషికి వివాహం జరిగి భార్య ఉండవచ్చు, అపారమైన ధన సంపదలు ఉండవచ్చు, పుత్రులు మరియు పౌత్రులు, ఇలా వంశం అంతా వృద్ధి చెంది ఉండవచ్చు. అలాగే నివసించడానికి గొప్ప ఇల్లు, ఆపదలో ఆదుకునే చుట్టాలు, బంధుమిత్రులు, ఇలా లోకంలో ఒక మనిషి కోరుకునే సర్వ సౌకర్యాలు ఉండవచ్చు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఆ వ్యక్తి మనస్సు గనుక సద్గురువు పాదాల చెంత లగ్నం కాకపోతే ఇక ఆ బంధువుల వల్ల, ఆ సంతానం వల్ల లేదా ఆ ఆస్తుల వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటి? గురువు పట్ల భక్తి లేనప్పుడు ఈ లౌకిక విజయాలన్నీ నిరర్ధకమే. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్యం కరోతి మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఒక వ్యక్తికి 6 అంగాలతో కూడిన వేదాలు మరియు సకల శాస్త్ర విద్యలు పూర్తిగా కరతలామలకమై ఉండవచ్చు. అలాగే అద్భుతమైన కవితా చాతుర్యంతో చక్కని వచనాన్ని, మధురమైన పద్యాలను రచించగలిగే గొప్ప పాండిత్యం ఉండవచ్చు. అయితే ఇన్ని విద్యలు, ఇంతటి సృజనాత్మకత శక్తి ఉన్నప్పటికీ ఆ వ్యక్తి మనస్సు గనక సద్గురువు పాదపద్మాలపై లగ్నం కాకపోతే ఇక ఆ పాండిత్యం వల్ల కానీ, ఆ కవితా ప్రతిభ వల్ల కానీ కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటి? గురుకృప లేని చదువు పరమార్థాన్ని అందించదు అని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్యః మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఒక వ్యక్తి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప గౌరవ మర్యాదలు అందుకోవచ్చు. తన సొంత దేశంలో కూడా అందరి చేత ధన్యుడు అని కొనియాడబడవచ్చు. అలాగే ఉత్తమమైన ప్రవర్తనను, సదాచారాన్ని పాటించడంలో నాకంటే మిన్న ఎవరూ లేరు అనేంతటి గొప్ప నడవడికను కలిగి ఉండవచ్చు. అయితే ఇంతటి సామాజిక గౌరవం, క్రమశిక్షణ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి మనస్సు గనక సద్గురువు పాదపద్మాలపై లగ్నం కాకపోతే ఇక ఆ విదేశీ గౌరవం వల్ల కానీ, ఆ సదాచార నియమాల వల్ల కానీ పొందే ఆధ్యాత్మిక ప్రయోజనం ఏముంది? గురుకృప లేనివాడు ఈ లౌకిక కీర్తి ప్రతిష్టలన్నీ మోక్ష మార్గానికి ఏమాత్రం సరిపోవు అని దీని భావం. క్షమామండలే భూపభూపాల బృందైః సదా సేవితం యస్య పాదారవిందం మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఈ భూమండలంలోని రాజులు, మహారాజులు మరియు చక్రవర్తుల సమూహమంతా ఎల్లప్పుడూ ఎవరి పాదాలను సేవిస్తూ ఉంటారో అంతటి గొప్ప హోదా, అధికారం మరియు కీర్తి ఉన్నప్పటికీ ఆ వ్యక్తి మనస్సు గనక సద్గురువు పాదపద్మాలపై లగ్నం కాకపోతే ఇక ఆ పదవుల వల్ల లేదా ఆ రాజభోగాల వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటి? గురువు పట్ల అచంచలమైన భక్తి లేనివాడు ఈ ప్రాపంచిక అధికారాలన్నీ నిరర్ధకమే. యశో మే గతం దిక్షు దాన ప్రతాప జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఒక వ్యక్తి తన దానగుణం వల్ల మరియు తన పరాక్రమం వల్ల దశ దిశలా గొప్ప కీర్తిని సంపాదించి ఉండవచ్చు. లోకంలోని సమస్త వస్తువులు, సంపదలు అన్నీ తన అరచేతిలోనే ఉండవచ్చు. అంటే ప్రపంచంలో ఏది కావాలన్నా సాధించగలిగే శక్తి, సంపద, కీర్తి అన్నీ ఉన్నాయని అర్థం. అయితే ఇన్ని ఉన్నప్పటికీ ఆ వ్యక్తి మనస్సు కనుక సద్గురువు పాదపద్మాలపై లగ్నం కాకపోతే ఇక ఆ దానాల వల్ల, ఆ కీర్తి ప్రతిష్టల వల్ల లేదా తన వద్ద ఉన్న ఆ వస్తువు వల్ల పొందే ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటి? గురువు పట్ల భక్తి లేనివాడు ఈ ప్రాపంచిక విజయాలన్నీ మోక్షానికి మార్గం చూపలేవు అని ఈ శ్లోకం హెచ్చరిస్తోంది. న భోగే న యోగే న వాజిరాజో న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తం మనశ్చెన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఒక వ్యక్తికి ప్రాపంచిక సుఖభోగాల మీద, అష్టాంగ యోగ సాధనాల మీద, ఉత్తమ జాతి గుర్రాలు లేదా వాహనాల మీద, భార్య లేదా స్త్రీల అందం మీద, అలాగే అపారమైన ధన సంపదల మీద మనస్సు అస్సలు లగ్నం కాకపోవచ్చు. అంటే అతను వీటన్నిటిపై విరక్తి చెంది ఉండవచ్చు. అయితే ఇలాంటి వైరాగ్యం ఉన్నప్పటికీ ఆ వ్యక్తి మనస్సు కనుక సద్గురువు పాదపద్మాలపై లగ్నం కాకపోతే ఇక ఆ వైరాగ్యం వల్ల కానీ, ఆ త్యాగం వల్ల కానీ కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటి? కేవలం వస్తువుల మీద విరక్తి ఉంటే సరిపోదు. గురువు పట్ల శరణాగతి లేనివాడు ఆ వైరాగ్యం కూడా మోక్షానికి దారితీయదు. అరణ్యేన వా స్వస్త్యా గేహేన కార్యే న దేహే మనో వర్తతే మే త్వనర్దే మనశ్చెన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఒక వ్యక్తికి అరణ్యంలో ఉండాలని కానీ, తన సొంత ఇంట్లో ఉండాలని కానీ కోరిక లేకపోవచ్చు. చేసే పనుల మీద, చివరికి తన సొంత శరీరం మీద కూడా మక్కువ లేకపోవచ్చు. అలాగే పనికిరాని వ్యర్థమైన విషయాల మీద తన మనస్సు అస్సలు వెళ్ళకపోవచ్చు. అంటే అతను పూర్తిగా ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యంతో దేనికి అంటని స్థితిలో ఉండవచ్చు. అయితే ఇంతటి ఉన్నతమైన విరక్తి ఉన్నప్పటికీ ఆ వ్యక్తి మనస్సు కనుక సద్గురువు పాదపద్మాలపై లగ్నం కాకపోతే ఇక ఆ వైరాగ్యం వల్ల కానీ, ఆ ఒంటరితనం వల్ల కానీ కలిగే పరమార్థం ఏమిటి? గురుకృప తోడవ్వనివాడు ఆ త్యాగం కూడా అసంపూర్ణమే అని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహి లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం. ఎవరైతే పుణ్యప్రదమైన శరీరాన్ని కలిగి ఉండి గురువు చెప్పిన వాక్యాలయందు మనస్సును లగ్నం చేస్తారో అటువంటి వారు యతులైన, రాజులైన, బ్రహ్మచారులైన లేదా గృహస్థులైనా సరే ఈ గురువాష్టకాన్ని పఠించడం వల్ల తాము కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా చివరకు బ్రహ్మపదమును పొందుతారు. జీవితంలో మనం దేని వెనుక పరిగెడుతున్నాం? ధనం, కీర్తి, అధికారం ఇవన్నీ శాశ్వతం కాదని ఈ 8 శ్లోకాలు మనకు గుర్తు చేస్తున్నాయి. శంకరాచార్యులు చెప్పినట్లుగా అది అడవి అయినా, ఇల్లు అయినా, మన పాండిత్యం అయినా, వైరాగ్యం అయినా గురుకృప లేనిదే ఏది సంపూర్ణం కాదు. ఈ స్తోత్రం చివరిలో ఒక మాట ఉంది. ఎవరైతే గురువు చెప్పిన వాక్యంపై నమ్మకంతో ఈ అష్టకాన్ని పఠిస్తారో వారు తాము కోరుకున్నది సాధించడమే కాకుండా ఆ పరబ్రహ్మ పదాన్ని పొందుతారు. మీ జీవితంలో కూడా ఒక గురువు తోడుంటే మీ ప్రయాణం చీకటి నుండి వెలుగు వైపుకు సాగుతుంది. ఈ అంతరార్థం మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో పంచుకోండి. గురుదేవుల కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.